నమస్తే, నా పేరు అలీ. మీరు చూస్తున్నారు ఏఎన్ఏ న్యూస్. రండి వార్తల్లో వెళ్తాం. ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐడిఓసి ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారు ఐడిఓసి ప్రాంగణంలో గౌరవ మంత్రి గారికి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గౌరవ మంత్రివర్యులు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను మంత్రి గారితో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ అనిరుద్ రెడ్డి గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాదరి, శాంతన్న యాదవ్, ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, జేసీఆర్ తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ జోన్ డిగ్ కార్యాలయం మరియు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం. ఈ రోజు జోగులాంబ జోన్ డిగ్ కార్యాలయం మరియు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా డిగ్ శ్రీ ఎల్.ఎస్. చౌహాన్ ఐపీఎస్ గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన డిగ్ ఎల్.ఎస్. చౌహాన్ గారు ప్రజాపాలన యొక్క ప్రాముఖ్యత, పారదర్శక పరిపాలన ద్వారా ప్రజలకు అందే లాభాలను వివరించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి గారు ప్రజల భద్రత, శాంతి భద్రతా పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎన్బి రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డిఎస్పీ వెంకటేశ్వర్లు, డిసిఆర్బి డిఎస్పీ రమణారెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, ఆవ్ రుక్మిణిభాయి, 1 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఎఫ్పిబి ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, ఆర్ఎస్ఐలు మరియు అనేక మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఈరోజు వార్తలు. మనీ ఇన్ ది వార్తల కోసం చూస్తుండండి ఏఎన్ఏ న్యూస్.